హైదరాబాద్ మరోసారి తన ఘనత నిలబెట్టుకుంది. దేశంలోని 100 నగరాల్లో మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా జీవించే నగరంగా రికార్డులకెక్కింది. మెట్రో నగరాల్లోని జీవన ప్రమాణాలు, ఆదాయ వ్యయాలపై ప్రైస్ అండ్ టాటా సన్స్ అనే సంస్థ చేసిన రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు గత దశాబ్ద కాలంలో ఈ కుటుంబాల ఆదాయం పెరుగుదల శాతం కూడా రెట్టింపు కావడంతో సిటీ నిజంగానే మిడిల్ క్లాస్ పీపుల్ పాలిట భాగ్యనగరంగా మారినట్లయింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. విశ్వనగరమే కాదు, మిడిల్ క్లాస్ కి బెస్ట్ అఫోర్డబుల్ సిటీ కూడా. ప్రైస్ అండ్ టాటా సన్స్ సర్వేలో నంబర్ 1 గా నిలిచిన హైదరాబాద్. హైదరాబాద్ భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటిగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 1,20,00,000 మంది వరకు జనాభా ఉండగా ఇంత పెద్ద నగరమైనా కూడా మోస్ట్ అఫోర్డబుల్ సిటీగా పేరు తెచ్చుకుంటోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. అందుకే హైదరాబాద్ను మినీ ఇండియా అంటే అతిశయోక్తి కాదు. భారత్లోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. ఇక నగరంలో ప్రపంచ స్థాయి కంపెనీలు అయిన గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్లు ఉన్నాయి. అలాగే ఫార్మసీ రంగంలోనూ హైదరాబాద్ దేశంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మరో ఘనత సాధించింది. ప్రైస్ అండ్ టాటా సన్స్ చేపట్టిన సర్వేలో మధ్యతరగతి ఆదాయం ఉన్న ప్రజలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని తేలింది. ప్రైస్ అండ్ టాటా సన్స్ సర్వేలో సగటు కుటుంబ ఆదాయంలో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఈ 3 నగరాల్లో సగటు కుటుంబ ఆదాయం 27 లక్షలుగా తేలింది. ఇక ధనవంతులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, పూణే కొనసాగుతున్నాయి. తర్వాత మిడిల్ క్లాస్ జనాభా అత్యధికంగా ఉన్న నగరం హైదరాబాద్గా తేలింది. హైదరాబాద్ సిటీలో సగటు కుటుంబాల ఆదాయం 6 నుంచి 36 లక్షలుగా తేలింది. దేశంలోని టాప్ 100 సిటీస్లో మధ్యతరగతి ఆదాయం గత దశాబ్ద కాలంలో రెట్టింపు కాగా అందులో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే అని తేలడమే ఇక్కడ విశేషం. అంతేకాదు 2030 నాటికి ఈ ఆదాయం పెరుగుదల 60% చేరుతుందని కూడా తెలుస్తోంది. వినియోగపరంగా ఢిల్లీ, ఎన్సీఆర్ అతిపెద్ద వినియోగ కేంద్రంగా ఉండగా ఈ ప్రముఖ నగరాల్లో కటిక పేదరికం దాదాపు కనుమరుగవుతోందని నివేదిక స్పష్టం చేసింది. చండీగఢ్, తిరువనంతపురం, వడోదరా నగరాలు కుటుంబ ఖర్చుల్లో అగ్రస్థానంలో నిలవగా ఇక దేశంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్గా సూరత్ నగరం నిలిచింది. సూరత్లో సగటు గృహ వినియోగ ఖర్చు ఏకంగా మెట్రో సిటీలను మించి ఉంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్లో అర్బన్ మిడిల్ క్లాస్ వేగంగా విస్తరిస్తోంది. 2030-31 నాటికి మొత్తం ఆదాయంలో మధ్యతరగతి వాటా గణనీయంగా పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. అందులోనూ హైదరాబాద్ వాటా భారీగా పెరగనుందని ఈ ప్రైస్ అండ్ టాటా సన్స్ రీసెర్చ్ అంచనా వేసింది.